నీకంత భయంగా ఉంటే నువ్వు రావద్దులే. నేనొక్కదాన్నే వెళ్తాను. నాకేమైనా పర్వాలేదు. వాళ్ళిద్దరినీ కలుపుతాను. మేడం, మీరంత డేరింగ్ డిసిషన్లు తీసుకోకండి. పదండి వెళ్దాం. దేవుడి గది సర్దడం మర్చిపోయాను. ఉదయాన్నే ఆలస్యం అయితే వాగ్దేవ్ అమ్మగారు తిట్టేస్తారు. ఇప్పుడే వెళ్ళి సర్దేస్తా. చక్రి, ఒకసారి నీ పోనివ్వు. హలో అన్నయ్య, నవ్య, ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేసావు? ఏమైంది? ఈ టైంలో ఇలాంటివేవి వద్దు నవ్య. టైం ఆల్రెడీ 11:30 అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో వ్యాలంటైన్స్ డే వస్తుంది. నీ మనసులో ఉన్నది సరస్సుకి ప్రపోజ్ చేయడానికి ఇంతకన్నా గ్రేట్ టైం ఏదీ ఉండదన్నయ్యా. ఇంట్లో సిచ్యువేషన్ తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు నవ్య. నాకు తెలియని మనుషులా? నేను వినని మాటలా? నువ్వు లోపల సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నా. నేను మీ ఫ్యూచర్ గురించి భయపడుతున్నానన్నయ్యా. పెళ్లి విషయంలో నిజం చెప్పే ధైర్యం చేయలేక ఇంటికి దూరమయ్యాను. నీ విషయంలో అలా జరగకూడదని సరస్సుకి ప్రపోజ్ చేయమంటున్నాను. అంటే నేను ప్రపోజ్ చేస్తే మేడం ప్రీతితో పెళ్లి క్యాన్సిల్ చేయిస్తారనుకుంటున్నావా? మేడం కాదు, ఆ దేవుడే మీ ప్రేమని గెలిపిస్తాడు. గుళ్ళో తులాభారమే దానికి సాక్ష్యం. అందుకే ఈరోజు మీ ఇద్దరి మనసుల్లో మౌనం ప్రేమగా మారాలి. వ్యాలంటైన్ డే సాక్షిగా మీ ఇద్దరూ ఒక్కటవ్వాలి. వెళ్ళన్నయ్యా. ఇంట్లో ఎవరైనా చూస్తే? నీకోసం ఇంత దూరం వచ్చినా నాకే భయం లేదు. నువ్వేంటన్నయ్యా, వెళ్ళు. థ్యాంక్స్ నవ్య. బాయ్. ఇద్దరు జాగ్రత్త. ఇదేంటి, లైట్లన్నీ వేసే ఉంచాను కదా, ఇంట్లో దీపాలు వెలుగుతున్నాయేంటి?
ఉదయాన్నే ముగ్గుల ప్రోగ్రామ్ స్టార్ట్ చేసావేంటి? ఎవరిని దింపడానికి? మనసు మంచిదైతే కొత్తగా ముగ్గులోకి దించాల్సిన పని ఉందమ్మా. మనం వద్దన్నా వాళ్ళే వస్తారు. మీరేమైనా ప్రయత్నం చేస్తారమ్మా? ఏంటి ముగ్గులేయడం అంటే? విదేశాల నుంచి వచ్చారు కదా, ముగ్గులేయడం నేర్చుకుంటారా అని అడుగుతున్నానమ్మా. నాకు అవసరం లేదు. మంచిది. ఎన్ని రోజులు సైలెంట్ గా ఉండేది, కొత్తగా సెటైర్లు వేస్తుందేంటి? నేను తొందరగా చెక్ పెట్టకపోతే ఈ నోరే స్పీకర్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రతిసారి ఎందుకు లేని మౌనంగా ఉంటుంటే అలసైపోతున్నాను. ఏమీ చేయకపోయినా ఏదో ఒకటి అనడం బాగా అలవాటైపోయింది. బంగారం లాంటి ముక్కుని పాడు చేసేసింది. ఛీ! రాహుల్, తేజ, ఆ అమ్మాయి ఎక్కడుందో ఏమైందో తెలుసుకోవడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఆ చెక్ ఇంకా ఎన్ని రోజులు ఈ ఇంట్లోనే ఉండాలి? అది కంటపడిన ప్రతిసారి మీ తాతయ్య మాటలు ఎన్నెళ్ళని గుర్తుకు రావాలి. ఆల్రెడీ మన దగ్గరున్న సోర్సెస్ అన్ని వాడి తనని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నాం మ్యామ్. ఇంకా ప్రయత్నం ఏంటి తేజ? ప్రీతికున్న ఇంట్రెస్ట్ లో 10% కూడా మీకు లేదు. ఇట్స్ షేమ్ ఆన్ యువర్ పార్ట్. ప్రీతి నీకు మంచి చెయ్యాలని చెడుగా ఆలోచిస్తుంది. వీళ్ళు మంచి కోసం నీ ముందు చెడవుతున్నారు. రెండిటికి మధ్య తేడా ఎప్పుడు అర్థమవుతుందో. ఆంటీ, ఎవరు తెలుసుకుంటే ఏంటి? మనకు సరస్సు దొరకడం ముఖ్యం. నేనేదో పరాయి మనిషిలా మాట్లాడతారేంటి? అది కాదు ప్రీతి, వీళ్ళ లేజినెస్ చూస్తుంటే వెనక నుండి ఎవరో సపోర్ట్ చేస్తున్నారేమో అనిపిస్తోంది. నేను కావాలి అనుకుంటే ముందుండి నడిపించేవాణ్ణి. ఇలా వెనకుండడం, కుట్రలు చేయడం అలవాటు లేదని చెప్పు మీ మేడంకి. ఆ అలవాటుందని తెలుసు కాబట్టే ఈ భయం, అనుమానం. సరస్సు మన పక్కనే ఉండి హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతుందని నా అనుమానం. నా డౌటే నిజమైతే తనిప్పుడు ఇక్కడే మన పక్కనే ఉండొచ్చు. ఐ మీన్ ఈ ఏరియా సరౌండింగ్స్ మన చుట్టూ తిరుగుతూ మనల్ని చాలా క్లోజ్ గా గమనిస్తోంది. కాబట్టి ఈ ఇంటి గురించి ప్రతి చిన్న విషయం చాలా ఈజీగా తెలుస్తోంది. తెలుసుకుంటాను. ఎన్ని రోజులు ఇక్కడేం జరిగినా అంతా నా కర్మ, దరిద్రం అనుకునేదాన్ని. కాని ఆ దరిద్రానికి ఒక రూపం ఉందని, ఆ కర్మకు ఒక పేరుందని ఇప్పుడే కదా తెలిసింది. ఇక మీదట ఏం జరిగినా వదిలే ప్రస్తావనే లేదు. మీరు వెతకడం కాదు, నేను వేటాడతా. హలో, యా ఓకే ష్యూర్, నేను ఇప్పుడే కాల్ చేస్తాను. ఏమైంది ప్రీతి? అదే ఆంటీ, మా ప్రాజెక్ట్ పర్మిషన్ కోసం సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని చెప్పాను కదా, అవి అరేంజ్ అయ్యాయో లేదోనని తెలుసుకోవడానికి వచ్చాను. యా ప్రీతి, అరేంజ్ చేయడమే కాదు, సర్టిఫికెట్స్ ఎప్పుడో రెడీగా ఉన్నాయి. ఎవరి ఆంటీ? వనజవి. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ హోల్డర్ తను. ఆ సర్టిఫికెట్ ఉంటే చాలు, ఏ పర్మిషన్ అయినా ఈజీగా దొరుకుతుంది. వనజ, వాట్ యు సే? యా మేడం, యూర్ రైట్, చాలా ఈజీగా దొరుకుతాయి. మరి దేనికి ఆలస్యం? వెళ్ళి తీసుకురా. ఎవరో చెప్తే నాకు తెలిసింది తప్ప మీలో ఒక్కరైనా నవ్య పరిస్థితి గురించి నాకు చెప్పారా?
అసలు నేను బతికే ఉన్నానన్న సంగతి కూడా మర్చిపోయినట్టున్నారు. అలా కాదు పెద్దమ్మా, మీరు తీర్థయాత్రలో ఉన్నారు కదా, జరిగింది చెప్పి బాధ పెట్టడం ఎందుకని. చాలా గొప్ప పని చేశారులే. నాకిప్పుడే నవ్యం చూడాలనుంది. నన్ను అక్కడ తీసుకెళ్ళు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం పెద్దమ్మా. పెద్దమ్మా, ఏంటి తల్లి ఇది? ఇంత చిన్న వయసులో ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు? నువ్వు ఒక్క క్షణం కనపడకపోతే తల్లడిల్లిపోయే మీ అమ్మ బయటికి పొమ్మని ఎలా చెప్పగలిగిందో? ఏంటో అంత కోపం. వాగ్దేవమ్మ గారి కోపం వెనుక ప్రేముందమ్మా. ఏదో ఒక రోజు నవ్యమ్మని జరిగిన ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటారు. అప్పుడు గాని కోపం కరిగి ప్రేమ బయటపడదమ్మగారు. పెళ్ళైన తర్వాత మీరిద్దరూ అమ్మవారి గుళ్ళో అభిషేకం చేయించుకున్నారా? లేదు పెద్దమ్మా. ఉండడానికి ఇళ్లే సరిగా లేదమ్మా. ఇంకా పూజలు వ్రతాల గురించి ఎవరు చెప్తారు? నేనున్నాను కదా, దగ్గరుండి నేను చేయిస్తాను. వద్దమ్మా, మా కోసం ఆలోచించి మేడంకి శత్రువు కావడం మాకిష్టం లేదు. మీ అమ్మకు తెలియకుండా నేను చేయిస్తాను. లక్ష్మీదేవి లాంటి వాగ్దేవమ్మ ఆశీర్వాదంతో పాటు పసుపు కుంకుమలు అందుకుంటే నవ్యమ్మ జీవితంలో ఏ దోషమూ ఉండదనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు సరసు? ఇంటికే రానివ్వను మేడం, గుడికి రావడం, పసుపు కుంకుమ ఆశీర్వాదం ఇవ్వడం ఛాన్సే లేదు. ఆ అమ్మగారిని ఒప్పించడం ఈ అమ్మగారి వల్ల సాధ్యమవుతుంది బాబు. చాలా మంచి ఆలోచన సరసు. వాగ్దేవితో నేను మాట్లాడతాను. సరసు, నిజంగా నువ్వు చెప్పినట్టు జరుగుతుందా? మా మేడం నన్ను ఆశీర్వదిస్తారు కదా? పసుపు కుంకుమలతో సహా ఆశీర్వదిస్తారమ్మా. నాది పూచి. వింటుంటేనే హ్యాపీగా ఉంది సరసు. ఓకే నవ్య, రేపు మీరెప్పుడు రావాలి, ఏం చేయాలో కాల్ చేసి చెప్తాను. మేము వెళ్ళొస్తాం మరి. జాగ్రత్త తల్లి. వస్తాను బాబు. సరేనండి. వాగ్దేవి మేడం ఒప్పుకోవడం కష్టమనిపిస్తుంది. కాబోయే వదిన మాటిచ్చింది కదా, ఖచ్చితంగా జరుగుతుందన్న నమ్మకం ఉంది. ఎంప్లాయీస్ కి మంత్ శాలరీస్ అన్ని పే చేశాం మ్యామ్. నెక్స్ట్ మంత్ వాగ్దేవి, బోనస్. అక్క బాగున్నావా వాగ్దేవి? పర్లేదక్కా.
నవ్యమా, మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ప్రీతం ఇట్టే వస్తున్నారు. నువ్వేంటిక్కడ? అంటే అమ్మా, ఈ పువ్వులు తీసుకురావడానికి వెళ్ళానమ్మా. ఇక్కడెందుకున్నావని అడిగితే ఎక్కడికి వెళ్ళావో ఎందుకు చెప్తున్నావు? అంటే మీరు ఇటు రావడం చూసి ఏదైనా సాయం చేయాలేమోనని వచ్చానమ్మా. నీ సాయం నాకేం అవసరం లేదు, పో. వీడేంటి ఇక్కడున్నాడు? మీ గురించి, మీ హస్తవాస గురించి నాకు బాగా తెలుసు. మీరేం చేసినా అంతా విజయమేనని అందరికీ తెలుసు. అందుకే నల్లపూసలు కూడా మీ చేత్తో గుచ్చితే నా కూతురు కలకాలం సౌభాగ్యవతిగా ఉంటుందని అడగడానికి వచ్చానమ్మా. అంటే గుళ్ళో పూజ జరుగుతోంది నా పెళ్లి కోసం కాదు, ఈ నవ్య కోసం. ఆంటీని అందరూ కలిసి నమ్మించి బ్యాక్గ్రౌండ్ లో ఇంత స్కెచ్ వేస్తారా? నవ్య విషయం తెలియకుండా ఎవరికి వాళ్ళు సేఫ్ గార్డ్ చేస్తున్నారు. చెప్తా ఒక్కొక్కరి సంగతి. అమ్మా, ముత్తైదువులకు వాయనాలిస్తే పూజ పరిపూర్ణం అవుతుంది. అలాగే పంతులు గారు. ఈ లోపు నవ్య దగ్గరికి ఎలాగైనా కలవడానికి వెళ్ళాలి. అమ్మా, వెళ్ళొస్తాను. అమ్మ నవ్య, నువ్వు ఏ తప్పు చేయలేదని తెలుసు కూడా ఇలా దొంగచాటుగా కలవాల్సి వస్తుంది, భయపడుతూ మాట్లాడాల్సి వస్తుంది. అంతా నా కర్మ డాడ్. లేదమ్మా, ఇదంతా మీ అమ్మ మూర్ఖత్వం, పొరపాటు. డాడ్, నవ్యం చూశారు కదా, మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. వెళ్దాం పదండి. ఒక్క నిమిషం అన్నయ్య. నవ్య చాలా ఆశగా గుడికొచ్చింది, కానీ పసుపు కుంకుమ అందుకోకుండానే వెళ్ళిపోయింది. అంతా ప్రీతి వల్లే.
వచ్చింది నవ్య అని తెలిసి అంత పట్టుబట్టింది. మేడం కోపం తెలుసు కూడా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో. జరిగిందేదో జరిగింది, వదిలే. నువ్విలా కోపం పెట్టుకున్న అమ్మాయిని అడిగితే మనమంతా సరస్సుతో కలిసి ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నావని మళ్ళీ మీ అమ్మకు తెలుస్తుంది. ఎందుకొచ్చిన గొడవ చెప్పేదంతా? పద వెళ్దాం. నువ్వు వెళ్ళమ్మా, నాకు చిన్న పనుంది, నేను చూసుకొని వస్తాను. సరే, తొందరగా రా. ఏమైందమ్మా? ఎందుకలా తోసారు? తోయడం కాదు, నువ్వు చేసిన పనికి ఏం చేసినా పాపం లేదు. అంత పాపం నేనేం చేశానమ్మా? నవ్యని గుడికి రప్పించింది, ఈ పూజ చేయించింది, వాయనం అందుకునేలా ప్లాన్ చేసింది నువ్వే అని నాకు తెలుసు. నీ పేరు ఆంటీ ముందు చెప్తే ప్రాణాలతో ఉండనివ్వరని సరస్సు పేరు చెప్పాను. నేనెందుకు చేయిస్తానమ్మా? నాకేం తెలీదు. జస్ట్ షట్ అప్. మొత్తం నువ్వే నడిపించి ఇప్పుడు ఎంత అమాయకంగా నటిస్తున్నావే. దొంగల సరస్సు హైడ్ అండ్ సీక్ గేమ్లాడుతుంటే నువ్వేమో మా పక్కనే ఉండి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు. ఆంటీ నవ్యని చూస్తే కోప్పడతారని తెలిసి కూడా ఎందుకు తన్ని పిలిపించావు? ఈ ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండడం నీకిష్టం లేదా? అందరూ హ్యాపీగా ఉన్న ప్రతిసారి ఏదో ఒక గొడవ చేస్తావు. నీ వల్లే అన్ని ప్రాబ్లమ్స్. నా వల్ల ఎప్పుడు గొడవలు అవ్వవమ్మా. ఈ రోజు కూడా నవ్యమ్మ మొహం మీద మీరు ముసుగు తీయకపోతే వాగ్దేవమ్మకి వచ్చిందెవరో తెలిసేదే కాదు, ఏ గొడవ అయ్యేది కాదు. అంటే తప్పు నాదే అంటావా? తప్పో ఒప్పో, మీ వల్లే గొడవ మొదలైందన్నది మాత్రం నిజం. వాగ్దేవమ్మ కోప్పడ్డానికి, నవ్యమ్మ బాధపడ్డానికి కారణం మాత్రం మీరే. ఈ ఇంటి గురించి, ఇంట్లో వాళ్ళ క్షేమం గురించి మీకన్నా ఎక్కువ ఆలోచిస్తానమ్మా నేను. అందరూ సంతోషంగా ఉంటారంటే ఏం చేయడానికైనా ఎప్పుడు నేను సిద్ధమే. ఎవరు సిద్ధమో యుద్ధం మొదలైతే గానీ తెలీదు. ఆ రోజు చాలా తొందరలోనే ఉంది. గెట్ రెడీ. సరసు, ఏంటి సరసు ఇది? ఏమైంది? ఏం లేదు బాబు, సామాన్లు తీస్తుంటే అనుకోకుండా అంటుంది. హే, వెయిట్ వెయిట్, నేను తుడుస్తా. నవ్యమ్మకి ఫోన్ చేయాల్సింది బాబు. పాపం ఎంత బాధపడుతుందో ఏంటో. ఇప్పుడు నేను మాట్లాడితే ఇంకా ఏడుస్తుంది సరసు. నేను తర్వాత కాల్ చేస్తాను. అంతా చేసింది సరస్సు అని తెలిసినందుకు భయపడాలో, నేనే సరస్సునని తెలియనందుకు సంతోషపడాలో నాకే అర్థం కావడం లేదు బాబు. నువ్వు మంచి చేసిన ప్రతిసారి ఇలానే చెడెదురవుతుంది. నాకేమైనా పర్వాలేదు బాబు, కానీ నవ్యమ్మ మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను. పసుపు కుంకుమ దక్కకపోయినా కనీసం నల్లపూసలకైనా అమ్మగారి ఆశీర్వాదం దొరికింది. అప్పుడు నవ్యమ్మ చాలా సంతోషపడింది బాబు. నీ గురించి ఎప్పుడు ఆలోచించుకోవా సరసు? నేను మీ భార్యని, ఆ ఇంటికి కోడలిని, నవ్యమ్మకి వదినని బాబు. నాకు నాకన్నా మీ అందరి ఆనందమే ముఖ్యం. సరస్సు, రాహుల్ భార్య. ఇంత మంచి కోడలికి అత్తగారు ఇవ్వని వాయినం ఈ భర్తగారిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ పేరు వినని వాళ్ళు, వాగ్దేవి గురించి తెలియని వాళ్ళు ఉండరు. అలాంటి వాగ్దేవి విద్యా సంస్థలు మొదలుపెట్టడానికి కారణం అరుణ్ ప్రసాద్ స్నేహితుడు జగన్నాథం, అతని భార్య ఉమాదేవి. తీసుకున్న సాయాన్ని మర్చిపోయిన వాగ్దేవి వాళ్లని దూరం చేసుకుని ఉమాదేవి చావుకి కారణమైంది. జీఎస్టీ విషయంలో సంక్షోభం వచ్చినప్పుడు జగన్నాథం, ఉమాదేవిల కూతురు సరస్వతి తన ఆస్తిని అమ్మి 400 కోట్లిచ్చి వాగ్దేవి గ్రూప్ని నిలబెట్టింది. పేరుకి సంస్థలు వాగ్దేవివైనా దానికి నిజమైన యజమానురాలు మాత్రం సరస్వతి అనే. చాలు ఆపు. ఇది నేను కట్టుకున్న సామ్రాజ్యం, నా కష్టంతో నిర్మించుకున్న సంస్థానం. దీనికి నేను మాత్రమే యజమానిని, వేరే ఎవ్వరూ కాదు. చేసిన సహాయాన్ని వడ్డీతో సహా తిరిగి తీర్చడానికి సిద్ధంగా ఉంటే అది తెలుసుకోకుండా ఇష్టం వచ్చిన రాతలు రాస్తారా? నా స్టేటస్ ని నాశనం చేయాలని చూస్తారా? మ్యామ్, ఎవరో కావాలని మనల్ని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళెవరో కనిపెట్టి వాళ్ళ మీద డిఫమేషన్ కేస్, పరువు నష్టం దావా వేద్దాం. వాళ్ళు చెప్పింది అబద్ధమైతే నువ్వు ఎన్ని కేసులైనా వేయొచ్చు, తప్పు మనది కాదని వాదించొచ్చు. కానీ అందులో నిజాలే తప్ప నిందల్లేవు. మన లోపాలు పాపాలే తప్ప అసత్యాలు కావు. చాలా ఆపండి. వడ్డీతో సహా తిరిగివ్వడానికి డబ్బులు సిద్ధంగా ఉండడం అసత్యమా? ఈ నిజం తెలిసి కూడా ఆ అమ్మాయి తప్పించుకు తిరగడం అబద్ధమా? పెట్టుబడి ఉన్నంత మాత్రాన ప్రతి వ్యాపారంలో లాభం రాదు. కష్టం, తెలివితేటలు మాత్రమే ఈ స్థాయి, ఈ సంపద. నా స్థాయిని తగ్గించడానికి, నా సంపదని దూరం చేయడానికి ఆ అమ్మాయే ఇదంతా చేస్తోంది. మ్యామ్, హలో. హలో, నమస్తే మేడం. చెప్పండి, ఎవరు? మేడం, నేను మినిస్టర్ గిరిజ గారి పిఏని. పేపర్లో వచ్చిన న్యూస్ గురించి మాట్లాడడానికి కాల్ చేశారా? కాదు మేడం, ఆ న్యూస్ వల్ల మిస్ అయిన ఛాన్స్ గురించి చెప్పడానికి ఫోన్ చేశాను. ఏంటది? ఈ రోజు పేపర్లో న్యూస్ చదివిన కమిటీ మెంబర్స్ మీ నామినేషన్ ని రిజెక్ట్ చేశారు. ఎక్కడున్నావు? ఈ క్షణం నా కళ్ళ ముందుంటే శవం అయ్యేదానివే. పరువు పోయింది, మర్యాద పోయింది, ఇప్పుడు ఈ అవార్డు కూడా దూరమయ్యింది. దాన్ని వదిలిపెట్టను. మన పరువు తీయడానికి
సరసు కన్నా ఎక్కువగా శ్యామల చూస్తోందని గుర్తు చేయి తేజ.